వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎస్, టైటిల్లో చెప్పుకున్నట్టుగా భవిష్యత్తు అమరావతిదే. కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మాత్రమే కాదు, ప్రపంచ నగరాల్లో టాప్ 5 నగరాల్లో ఒకటిగా ఇక అమరావతి ఎదగబోయేటువంటి తీరు, నిర్మాణం జరుపుకునేటువంటి తీరు ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకి మంచి చేసేదిగానే ఉంటుంది. ప్రపంచానికి దిశానిర్దేశం చేసేటువంటి ఒక స్థాయిలో ఉంటుంది అని నా ప్రగాఢ నమ్మకం. ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్ళి మనం ఏం జరిగింది అని ఆలోచించుకున్నట్లయితే అమరావతికి సంబంధించి ఇప్పటివరకు ముందుగా రాష్ట్రం విడిపోయింది. మనకి రాజధాని లేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ని 10 ఏళ్ల పాటు ఉంచడం జరిగింది. సరే, అప్పుడు జరిగినటువంటి కేసులు వాటన్నిటికి సంబంధించి వివరాలు ఇప్పుడు బయటపడుతున్నాయనేది అందరికీ తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్‌లు ఎంతవరకు నిజం అనేది ఆ రోజు జరిగినటువంటి దాంట్లో. అంటే ఓటుకు నోటు కేసును గూడా ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ చేస్తూనే వాళ్ళంతట వాళ్ళు వీళ్ళని ట్రాప్‌లో పడేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ లేకుండా చేయాలి అనేటువంటి ఒక కుసంస్కారంతో, కుట్రతో, కుత్సిత బుద్ధితో కేసీఆర్ అండ్ కో చేసినటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఆళ్ళెవల్రా భయ్ ఆంధ్రోళ్ళు ఉండేదిక్కడ. ఆళ్ళకేందిరా రాజధాని ఇది. హైదరాబాద్ మనది, మన రాజధాని. అక్కడికేదో కేసీఆర్ ఒక్కడే వచ్చి మొత్తం హైదరాబాద్ అంతా డెవలప్ చేసేసి, ఇక్కడ వీళ్ళు మాత్రమే ఇచ్చారు అని చెప్పినట్టుగా. ఆంధ్ర వాళ్ళు తిట్టుకుంటారు చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే, "ఏమా నీకు బుద్ధుందా లేదా? తీసుకెళ్ళి మొత్తం అంతా హైదరాబాద్ సెంట్రిక్‌గా ఇది చేసి పెట్టావు నువ్వు" అని చెప్పి. సరే, తిట్టుకోవడం కామనే. ఆయన దులుపుకొని ఆయన పని చేస్తూ వెళ్ళిపోవడం కామనే. ఆయన పని మాట్లాడుతుంది. ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన పని మాట్లాడుతుంది. సో, అలాగే మొత్తానికి జూన్ 2 వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం అంతా అయిపోయింది. అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏది అన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రతిపక్షాలను కనుక్కొని, అయ్యా ఇది ఎక్కడైతే బావుంటుందని ఇలాగ కమిటీ వేశాము. వీళ్ళు ఇది చెప్పారు. ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి అందరిని ఒప్పించి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశారు. ఒక చారిత్రాత్మక నగరం మనకి. ఆంధ్రుల మొదటి రాజధాని కూడా అమరావతే. అందరికీ తెలిసినటువంటిదే. సో, అంత ప్రాశస్త్యం ఉన్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణం జరుపుకోవడం కోసం ఎన్ని పురిటి నొప్పులు పడింది అనేది మనకి తెలుసు. ఆఫ్‌కోర్స్ ఏదో అంటారు చూసారా? అబార్షన్ అయింది అని చెప్పి. అలాగా మూడో నెలలోనో, ఆరో నెలలోనో అబార్షన్ అయినట్టుగా ఒక తల్లి శోకం అమరావతి. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక తల్లి శోకం అమరావతిగా మిగిలిపోయింది మొన్నటి వరకు కూడా. సో, కానీ భవిష్యత్తు ఖచ్చితంగా అమరావతిదే. ఎందుకు ఈ మాట అనాల్సొస్తోంది? సో, 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని గడువనేది ముగిసిపోతోంది. రేపు 2వ తేదీ నుంచి పూర్తి స్థాయి తెలంగాణ రాజధానిగా మనకి హైదరాబాద్ అనేది ఉండబోతోంది. అందరికీ తెలిసినటువంటి విషయమే. సో, 10 ఏళ్లలో ఆనాడు రాజధాని నిర్మించుకోగలరు ఆంధ్రులు అన్నటువంటి ఒక అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే అది జరగలేదు. దానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు, అంటే ఇక్కడ ప్రధానంగా పేరు ఒకళ్ళకొచ్చేస్తుందేమో, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పేరు రాకూడదు అనేటువంటి ఒక నీచపు బుద్ధి దీని వెనకాల ఉంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 33,000 ఎకరాల భూమిని, 33,000 ఎకరాల చిల్లర భూమిని రైతులు స్వచ్ఛందంగా అడగగానే, కొంతమంది బెట్టి చేసిన వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని ఇది చేసినప్పటికీ కూడా లేదు, రాష్ట్రానికి సంబంధించిందని వాళ్ళు భూమి ఇవ్వడానికి ముందుకొచ్చారు. 33,000 ఎకరాలు, ఒక్క చుక్క నెత్తురు కింద పడలేదు. ఒక్క లాఠీ విరగలేదు. ఒక్కరికి గాయం కాలేదు. ఒక్క కన్నీటి బొట్టు కూడా ఎక్కడా లేదు. అయింది. శంకుస్థాపన కార్యక్రమం పునాది పడింది. ప్రధానమంత్రి వచ్చి మరీ శంకుస్థాపన చేశారు. పార్లమెంట్ నుంచి మట్టి, గంగా నుంచి నీళ్లు అన్నీ తీసుకొచ్చి. సరే, ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు అన్నీ మన మనోఫలకాల్లో గుర్తుండే ఉన్నాయి. అందులో డౌట్ అయితే లేదు. జరిగింది మాత్రం అన్యాయం. అందులో ఎక్కడ అభ్యంతరం అనేది లేదు. నేనైతే ఖచ్చితంగా అంటాను, జరిగింది ముమ్మాటికి అన్యాయమే. ఎవరెవరికి కాలింది? అమరావతి నిర్మాణానికి ఎవరెవరికి కాలింది? అమరావతి నిర్మాణం కోసం ఎవరికీ కాలిపోలేదండి. ఎవరికీ కుళ్ళు పుట్టలేదు అమరావతి నిర్మాణం అనేది. ఆ అమరావతి నిర్మాణ శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన విజన్, ఆయన తెలివితేటలు, వాటి మీద కుళ్ళు పుట్టింది పక్కనున్నటువంటి ఒక దొరకి. అమ్మ, ఇప్పుడు హైదరాబాద్‌ని మించిన నగరం అమరావతి అయిపోతే ఇక్కడున్న కంపెనీలన్నీ అక్కడికెళ్ళిపోతాయి. ఇక్కడ పెట్టుబడులన్నీ అక్కడికెళ్ళిపోతాయి. ఇక్కడ మన దగ్గరే ఉంది. మనకి ఎలాగో కంపెనీలు తీసుకురావడం గాని, పెట్టుబడులు పెట్టించడం గాని మనకైతే తెలీదు. మనం ఏం చేయలేము.
ఇక్కడ పునాది వేసింది, దాన్ని డెవలప్ చేసింది మొత్తం అంతా కూడా ఆయనే వేశాడు. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన్నే దైవం కింద కొలుస్తారు. ఎందుకంటే మా జీవితాలు మార్చేవయ్యా అని చెప్పి వాళ్ళే అంటారు. తెలంగాణ సెంటిమెంటే ఎవరికైనా కానీ. కానీ ఇక్కడ బతుకులు మారాయి. హైదరాబాద్ ఇంత స్థాయిలో విస్తరించింది. ఇంత స్థాయిలో దానికి ఇది వచ్చింది అంటే ఏదో పాత నగరం గోల్కొండతోటి ఉన్నటువంటి దానికి అంత చరిత్ర అది మాత్రమే. అది పరాధీన చరిత్ర. మన చరిత్ర కాదు. మన చరిత్ర కాదు అది. తెలుగునాడు చరిత్ర కాదు. త్రిలింగ దేశ చరిత్ర అస్సలే కాదు. అది పరాధీన పాలన. ఎక్కడో అవతల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దాన్ని పరిపాలించడం ఇది చేసినటువంటిది. సో అలాగా దాని తర్వాత ఒక నగరమే నిర్మాణం జరుపుకుంది. మొత్తం ఎలా మారింది ఏంటి అనేది తెలిసిందే. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. హైదరాబాద్ ప్రస్థానాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని అంటారు. ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని అంటారు. ఎవరికైనా అర్థమైందా? ఇన్ఫాక్ట్ నాకు కూడా అర్థం కాలేదు కొన్నిసార్లు. ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అంటాడు. క్యాపిటల్ ఎక్కడి నుంచి అది వస్తుంది, పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది ఆ నిర్మాణానికి, ఇది అని చెప్పి నేను ఆలోచించాను. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ వర్సెస్ అమరావతి అన్నటువంటి ఒక థాట్ ప్రాసెస్ నాకు కలిగిందో నాకు అక్కడి నుంచి అర్థమైంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటే ఇదా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటే? వీళ్ళు ఖాళీగా కూర్చొని ఏ సమ్మిట్లకి వెళ్ళకపోయినా హైదరాబాద్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఉంది, ఐటీ రెవల్యూషన్ అనేది ఉంది, యువత ఉన్నారు, ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, ఇక్కడ ఇలా డివైడ్ చేయబడి ఉంది దేనికి దానికి అని చెప్పి దిస్ ఇస్ ద డెస్టినీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి, లేదు దిస్ ఇస్ ద డెస్టినీ ఫర్ డెవలప్మెంట్ అని చెప్పి విదేశీయులు కావచ్చు స్వదేశీయులు కావచ్చు ఎవరైనా వచ్చి పెట్టుబడులు ఎవరు అడగకుండానే పెడుతున్నారు. మీరు రండి మాకు పెట్టుబడులు పెట్టండి అని ఎవరు రావట్లా. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మేము పెడతామని వస్తున్నారు. ఇంకేముంది, కావాల్సింది కొంపగా నడిచొస్తూ ఉంటే మేము పనిచేసేది ఏముంది? సో ఇది వాళ్ళ విజన్. సో బంగారు బాతు కోసుకు తిందాం అనుకున్నారు. గుడ్డు పెట్టడం మానేసిందా ఇంకోట అంటే రాజకీయంగా వాళ్ళకి అదేమీ లేకుండా పోయింది, అది వేరే విషయం. సో ఓవరాల్గా ఇదయింది. సో అమరావతి మీద ఏం జరిగింది ఏంటి అంటే, సరే ఇప్పుడంటే పొత్తులో ఉన్నారు కాబట్టి జనసేన నాయకులు కాస్త పరుషమైనటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. కానీ డెఫినెట్గా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వ్యక్తుల మీద. ఎందుకంటే అమరావతి కనుక మనకి బిల్డప్ అయి ఉంటే ఈ పాటికి ఎలా ఉండేది అనేది అందరికీ తెలిసిందే. బొలిశెట్టి సచిన్ తోటి కేసులు వేయించారు, ఇదంతా చేశారు. ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో ఇక్కడికో హరితం అంతా పాడైపోతుంది, మొత్తం పచ్చదనాన్ని ఇచ్చేసేస్తున్నారు, కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నారు, ఇలాగ రైతుల పంట భూములని కూడా ఇది తీసేసుకుంటున్నారు. ఇదంటే ఎన్జిటి కేసులు, బాలారిష్టాలు మొత్తం అన్నీ కూడా అధిగమించి బయటకు వచ్చి మొత్తానికి ప్రధానమంత్రి చిత్రం మీదుగా శంకుస్థాపన చేయించుకుంది అమరావతి. అదే ఆ తర్వాత జరిగినటువంటిది. అంటే ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి వీడియో అనేది చూడండి. ఇది ప్రస్తుతం అమరావతి నిర్మాణాలు ఉన్నటువంటి తీరు. గతంలో ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలిసిందే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి తీరు ఇది. అంటే దీనికి కన్ను కుట్టింది. మనని మించిన నగరం అయిపోతుందేమో, మనని మించినటువంటిది ఇక్కడ ఏదో అయిపోతుంది, ఇలా చేసేస్తారు, ఈ రకమైనటువంటి ఒక థాట్ ప్రాసెస్ అనేది, అంటే ఒక ఈగో అనుకోవచ్చు, ఒక స్వార్థం అనుకోవచ్చు. మనం బాగుంటే సార్ పక్కడ అవసరం లేదు, ఏదున్నా మనకే రావాలి, మనకే కావాలి. దమ్ముంటే సాధించాలది. వాడి దగ్గర ఉన్నది కదరా, వాడిని తలదనేది మన దగ్గర ఉండాలన్న ఆలోచన బుద్ధులు పుట్టాలి. మనకు అవేం పుట్టవు. మనకి ఎంత చూసినా ఏం చేసినా మనం బతికుండాలంటే ఆంధ్రోళన తిట్టాల్సిందే. అదే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్, తెలంగాణ అనే దాన్ని వదిలేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళ సిద్ధాంతం. ఆంధ్ర వాళ్ళని తిట్టితే కానీ మనకు మనుగడ అనేది ఉండదు. సో ఇలాగే ఉన్నారు. సో ఢిల్లీ వాడికి కూడా అసూయ పుట్టింది.
ఢిల్లీ వాడు అంటే ఎవరో మీకు తెలిసిందే, రైట్? సో మొత్తానికి ఓవరాల్గా ఇలా జరిగి ఆంధ్రుడి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి అమరావతిని పూర్తిగా ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకేముంది, అమరావతి కట్టేస్తాడు, ఇంకేముంది, ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు, ఆయన కూడా మంచి పారిశ్రామికవేత్త, ఆయనకి ఇలాగా ఇవన్నీ అయిపోతాయని చెప్పి ఆయన ఇల్లు కట్టుకున్నాడు. కానీ అమరావతిలో ఇంకొకటికి ఎవడికి ఇల్లు కట్టలా, ఒక్క ఇటక ఎక్కడా వేయలే, ఒక తట్టి మట్టి ఎత్తలేదు, మొత్తం ఆపేశాడు. అంతా కూడా అవినీతి జరిగిపోయిందని కోర్టు కేసులతో లాయర్లని పెంచి పోషించుకున్నాడు, అంతా అయిపోయింది. బట్ చూసాం అమరావతి రైతుల ఉద్యమం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిందే. అంటే పవన్ ఇవన్నీ మాట్లాడుకున్నామే కదా ఇప్పటి వరకు, అంటే ఎస్ మళ్ళీ ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకోవాలండి. ఎందుకంటే రేపు జూన్ 2 తోటి హైదరాబాద్ అనేది తెలంగాణకి రాజధానిగా ఫిక్స్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, మీకు తెలుస్తుందా? కానీ నా వరకు రాజధాని అమరావతే, ఖచ్చితంగా అమరావతే, అందులో డౌట్ లేదు. హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ ప్రకారం చూసినా కూడా అమరావతే రాజధాని. కానీ ఈ దిక్కుమాలిన పాలకుడు వచ్చి 3 రాజధానులు కడతాను నేను అన్నాడు. విశాఖపట్నంలో అది, కర్నూలులో ఇది, అమరావతిలో ఇలా ఉంటుందని. అమరావతిలో నిర్మాణం ఏమైనా చేశాడు? అవరే బాబు, మీకు విశాఖలో కర్నూలులో నేను ఇలా కడదాం అనుకుంటున్నాను, దానికి ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ ఆల్రెడీ కొంచెం బిల్డ్ అయింది, మిగతాది నేను చేశానని ఏమైనా చెప్పాడా? చెప్పలా, ఏం చేయలా. సో రేపు మళ్ళీ మనకి ఆ 3 రాజధానుల బిల్లు ఇవన్నీ వీళ్ళు ఇలా పెట్టుకుని తగలడ్డారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. అందుకే ప్రజలు మన విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. రేపు 4వ తేదీన మనకు తెలుస్తుంది. 4వ తేదీన తెలుస్తుంది. ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవడన్నా వచ్చి మళ్ళీ మాకు శ్రీబాగ్ ఒడంబడికి ఇది చేయండి, రాయలసీమ సెపరేట్ చేయండి, ఇది చేయండి, ఎవడన్నా గనక వచ్చి ఏమైనా మాట్లాడాడు అంటే ఈసారి నేను పబ్లిక్ లైఫ్లోకి దిగిపోతానండి. ఎన్నాళ్ళు మేబీ స్టూడియోలో 4 గోడల మధ్య లేదంటే ఎన్నికలు ఉన్నాయని ప్రజలను తిరగడం కాదు, ఈసారి డైరెక్ట్గా దిగిపోతాను. నాలాంటి భావజాలం ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఎవడన్నా మళ్ళీ 3 రాజధానులు అని చెప్పి తిక్కవాగుడు వాగాడు, అమరావతి మీద తప్పుడు మాటలు మాట్లాడాడు అంటే బడిత పూజ తప్పితే ఇంకేమీ లేదు. ఇట్స్ అ డైరెక్ట్ వార్నింగ్. వయసులో ఎంత పెద్దవాళ్ళైనా సరే ఐ డోంట్ కేర్. ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళ కడుపు మీద తన్నితే తెలుస్తుంది అమరావతి రైతులు, మహిళా రైతుల బాధ, వాళ్ళు పొందినటువంటి అవమానం. మన ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎవరన్నా చెయ్యేస్తే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనేది. అప్సాన్ రాజేష్ గారితో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఆయన చెప్పారు అమరావతి రైతులను ఏమేం చేశారు, ఎలా మాట్లాడారు, ఏం చెప్పారు. కోర్స్ అనేక వార్తా ఛానళ్ళు వీటన్నిటిలో కూడా చూసా ఆ విజువల్స్ అన్నీ కూడా. మాట్లాడాను అమరావతి రైతులతో వెళ్ళి మాట్లాడాను నేను వాళ్ళతో కూడా. నానా పవన్ చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందమ్మా, మాట్లాడుతుంటే నాకే ఉద్యోగం ఆగట్లేదు. అంటే పక్కవాడు బాగుంటే వాడిని తొక్కేయాలి అనేటువంటి కుంచిత సంస్కారం మన కర్ణాటక వాడు ఎవడు ఆపలేదే, తమిళనాడు వాడు ఆపలేదే. అయ్యో ఆంధ్రప్రదేశ్లో అమరావతి వచ్చేస్తుందిరా, మనవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి ఇది అని చెప్పి ఎవడు ఆపలేదే. సాటి తెలుగువాడివే, పైగా అమరావతికి 300 కోట్లు ఇద్దాం అనుకున్నాం, ఇచ్చేసాం అని మాటలు మాట్లాడతాడే, ఇష్టారీతిని మాట్లాడతాడే. ఇక్కడ 1 ఎకరా అమ్మితే అక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు కొనొచ్చు. పూర్తిగా నాశనం చేసేశాడు. ఎస్, డెఫినెట్గా దీంట్లో తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ హస్తం 100కి 100% కూడా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, అస్సలు లేదు. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కంటిన్యూ అవుతున్నటువంటి డెవలప్మెంట్ చూసి కేటీఆర్ చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు రా. ఇక్కడ ఈ అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ట్రాఫిక్ని మళ్లించడానికి దీనికి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే వచ్చేటువంటి డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి దాని మీద చూసుకుంటున్నాడు. ఇది అనుకుంటే కాదు, ఇదంతా వాళ్ళని మనం గౌరవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మన మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలెవరు మన మీద విషం చిమ్మట్లేదని ఆంధ్రుల మీద. తెలంగాణ ప్రజలెవరు లేదు, ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం. ఎస్, మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ని తలదన్నేటువంటిది,
నేను ఇక్కడ బ్రతుకుతున్నాను, నా బ్రతుకు తెరువు ఇక్కడ ఉంది. అయినా సరే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి హైదరాబాద్ని కాదు, ఢిల్లీని కాదు, ప్రపంచంలో టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిలవబోతోంది. ఇది తథ్యం, ఇది సత్యం, సత్యం, సత్యం. ఎవడొచ్చి ఆపుతాడో నేను చూస్తా ఈసారి. కడుపుకి అన్నం తినేవాడు ఎవడొచ్చి ఆపుతాడో నేను చూస్తా. అమరావతి అనేటువంటి యజ్ఞంలో నేను కూడా ఒక సమిధనవుతాను. ఖచ్చితంగా. అమరావతి పూర్తయ్యేసరికి నేను బతికుంటానో లేదో నాకైతే తెలియదు. నా కళ్ళతోటి పూర్తి స్థాయిలో నిర్మాణం జరుపుకొని అభివృద్ధి చెందినటువంటి అమరావతిని నేను చూస్తానేమో అనేటువంటి ఆశ కూడా నాకు లేదు. కానీ నా భవిష్యత్తు తరాలకు నేను చెప్తా. నా తర్వాత తరాలకు నేను చెప్తా, తల్లి ఇదిగోరా అమరావతి అనే రాజధాని రాబోతుంది చూడండి, రేపు పొద్దున మీకు ఎలా ఉండబోతోందో అని కథలుగా చెప్తాను వాళ్ళకి. వీళ్ళు అనుకుంటున్నట్టు ఈ దిక్కుమాల బ్యాచ్ అనుకున్నట్టు గ్రాఫిక్స్ కాదు, గ్రాఫిక్స్ ఏమీ కాదు, వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది చెప్తా క్లియర్గా. తర్వాత తరాలందరూ కూడా రే అప్పుడు మా వాళ్ళు చెప్పారురా ఇలాగా అమరావతి అనేటువంటి రాజధాని ఇలా వస్తుందని చెప్పి, మా తాత ఇలా చెప్పాడురా, మా నాన్న ఇలా చెప్పాడురా, ఈ రకంగా అదిగో చెప్పాడు మా నాన్న అప్పుడే, చూడండి ఇప్పుడు ఎలా ఉందో అని వాళ్ళ తరాల్లో వాళ్ళ స్నేహితులతోటి వాళ్ళకి చెప్పుకోవడానికి గుర్తుండిపోయే రీతిలో అమరావతి రాజధాని జరిగి తీరుతుంది, వాళ్ళ కళ్ళ ముందు నిదర్శనంగా నిలబడుతుంది. ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు కాదు, ఆంధ్రప్రదేశ్ అమరావతి వైపు చూసేలాగా ఈ పాలకులు నేను ప్రేరేపిస్తూనే ఉంటాను ఆ అనుక్షణం కూడా. డౌట్ లేదు. సో ఇగో ఈ దిక్కుమాలిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, పక్కవాడు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, ఎక్కడ మాకు ఓటమి వచ్చేస్తుంది అనుకునేటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఆయన స్థాయిలో ఆలోచించలేనటువంటి వాళ్ళు, ఆ విజన్ లేనటువంటి వాళ్ళు. శ్రీశ్రీ గారు అన్నట్టు వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, చచ్చిపోవడం బెటర్. నిజంగానే చచ్చిపోవడం బెటర్. సో ఖచ్చితంగా అమరావతి అజరామరం. అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని. దీన్ని ఎవ్వడు మార్చలేడు. భవిష్యత్తు ఖచ్చితంగా అమరావతిదే. దేశం మొత్తాన్ని కూడా శాసించేటువంటి స్థాయిలో అమరావతి ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జై అమరావతి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.